అండి అందరికీ ఈరోజు ఇడ్లీ కారం చేస్తున్నానండి. చాలా కమ్మగా ఉంటుందండి ఈ కారం. ఈరోజు చేస్తున్నాననమాట. ఇంట్లో కారం కూడా అయిపోయింది. ఇడ్లీలోకి ధనియాల కారం చేస్తున్నానండి. ఇడ్లీ ధనియాల కారం అనమాట ఇది. ధనియాలు ముప్పావు కప్పు తీసుకున్నాను. అందులో 2 స్పూన్లు జీలకర్ర వేసానండి. అలాగే ఒక కప్పున్నర ఎండుమిరగాయలండి. అందులో సగం వెల్లుల్లిపాయ అండి, మరీ ఎక్కువ వేయట్లేదు, ఫ్లేవర్ బాగా ఎక్కువ ఉంటుందని. అందులో 2 కరివేపాకు రెబ్బలు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేస్తానండి. ఇది ఇడ్లీ కారం అండి, బాగుంటుంది. మినపగుళ్ళు అలాగా, అంటే మినప్పప్పు, పచ్చిశనగపప్పు అవన్నీ యాడ్ చేస్తాం కదండి, అవేమీ ఉండవండి ఇందులో. కారం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఫస్ట్ ఎండుమిరగాయలు ఫ్రై చేస్తాను, ఆ తర్వాత ధనియాలు ఫ్రై చేస్తాను అన్నమాట. ఎండుమిర్చి బాగా ఎర్రగా ఉంటే బాగుంటాయండి. ఏంటో మా తేజ తెప్పించాడు, కొంచెం నల్లగా వచ్చింది, అందుకే నేను చూసి తెస్తానన్నమాట వెళ్ళి. ఎండుమిరకాయలు కొంచెం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. లోపల మళ్ళీ యాగం అనమాట. ఆ గింజలు కూడా కొంచెం ఫ్రై అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఇలా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఆ గింజలు భలే టేస్ట్ ఉంటాయి అన్నమాట ఫ్రై అయితేనే. ఫ్రై అయిపోతే బాగా యాగలేదు అనుకోండి, బాగు అనమాట. ఇలా గింజలు ఫ్రై అవ్వాలండి, బాగుంటుంది. ఫ్రై అయిపోయాయండి, స్టవ్ అయితే ఆపేసాను. ఇంక ఇవన్నీ ప్లేట్లోకి తీసేస్తాను. గింజలు కూడా తీసుకోవాలి. ఇందులోనే ధనియాలు కూడా ఫ్రై చేస్తున్నానండి. ధనియాలు అలాగే జీలకర్ర 2 వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఫస్ట్ హైలో పెట్టానండి, ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసా స్టవ్. ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందండి, అసలు ఏం పాడవదు అసలు. ఇందులో 2 రెబ్బలు కరివేపాకండి. ధనియాలు చక్కగా ఇలా ఫ్రై అవ్వాలండి, మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్. ఆపేస్తున్నా స్టవ్ అయితే. ఇంకా ఇవన్నీ చల్లగా కావాలి. ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా, కానీ వెల్లుల్లిపాయలు ఫ్రై చేయనండి,
ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి వెల్లుల్లిపాయలు. కొంచెం వేడి ఉంటుందండి, స్టీల్ బాండి కదా, అందుకని ఇంకా నేను ఫ్రై చేస్తాను. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేస్తాను. ఇదిగోనండి చల్లగా అయిపోయాయి. ఇవన్నీ మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఈ కారానికి సరిపడా ఉప్పు అనమాట. ఇది మిక్సీ బట్టి తీసుకొస్తానండి. ఇదేనండి, బాగా మెత్తగా చేయకూడదండి. ఇలా కొంచెం బరగ్గా వేసుకున్నాక లాస్ట్లో వెల్లుల్లిపాయలు ఇలా వేసి ఇంకొకసారి మిక్సీ బట్టి తీసుకురావాలి. ఇదిగోనండి, మనము రోట్లో దంచినట్టు రావాలన్నమాట. మరీ మెత్తగా చేసుకోకూడదు. కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది టేస్ట్. భలే మంచి వాసన వస్తుందండి. భలే ఉందన్నమాట. అసలు చాలా బాగుంది. వేడివేడి ఇడ్లీలో వేసుకుంటే భలే ఉంటుంది. ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయండి. ఇదిగోనండి, దీని మీద ఇలా కారం వేస్తున్నాను. ఎక్కువ కారంగా ఉండదులేండి, అందుకే ఎక్కువ వేస్తుంది అనమాట. దీని మీద నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఉండాలండి. భలే ఉంటుంది అనమాట. తేజకైతే భలే ఇష్టం అండి. ఈ విధంగా నెయ్యి ఎక్కువ వేస్తే వాడు నెయ్యి పంచదార కూడా వేసుకొని తింటాడు అనమాట. అయితే నెయ్యి ఉంటేనే ఇడ్లీ తింటాడు, లేకపోతే అసలు ఇడ్లీ కూడా తినడు అనమాట. భలే ఉంటుందండి ఈ కారం అయితే. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి.